అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. యెహోవా మహిమను చూచెదరు. ఇది ఏ సందర్భంలో రాయబడినటువంటి మాట అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వస్తూ ఉన్నారు. మార్గం మధ్యలో వారు మాంసము లేదని దేవుని పైన సణుక్కుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో మోషే, మీరు ఎందుకు సణుక్కుంటున్నారు? దేవుని మహిమను చూస్తారు అని వారితో మాట్లాడుతున్న మాట. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు చేసేటటువంటి కార్యాలు అర్థం కాక మనం చాలా మనసులో బాధపడుతూ ఉంటాం. ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఏకంగా సణుక్కున్నారు దేవుడి మీద. ఎందుకు సణుక్కున్నారు? మేము ఐగుప్తులో ఉంటే బాగుంటుంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మాకేదీ లేదు అని వారి మనస్సును ఆ సణుగుడు ఎప్పుడైతే వచ్చిందో ఆ సందర్భంలో మోషే గారు అంటూ ఉన్నారు, యెహోవా మహిమను చూచెదరు. మీరెందుకు సణుక్కుంటున్నారు అని ఆయన అంటూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అనుకున్నటువంటి కార్యాలు ఎప్పుడైతే జరగవో, ఆలస్యం అవుతున్నాయో, మన హృదయంలో సణుగుడు అనేది ప్రారంభమవుతుంది. సణుగుడు అనేటువంటిది ఏమాత్రం కూడా దేవునికి ఇష్టము లేనటువంటి విధానము. కనుక సణుగుడు అనేది మన మనసులోనికి రానివ్వకూడదు. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. దేవుని మహిమను మనము చూసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మన జీవితంలో ఆయన పైన ఆధారపడినప్పుడు తప్పక మనకి ఆయన సహాయం చేసే దేవుడు. వారికి సరైనటువంటి ఆహారము లేదని సణుక్కున్నారు. ఒకవేళ నీవు కూడా నువ్వు అనుకున్నది జరగలేదని దేవుని మీద ఏమన్నా సణుగుడు వస్తుందా? అలాంటి తలంపులతో ఉండొద్దు. దేవుని బిడ్డలారా, తప్పక దేవుడు తగిన సమయమందు నీ పట్ల కార్యం చేస్తారు కనుక ఆయన మీద ఆనుకుని ఉండు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి మీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి ఈరోజంతా నీ బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.